మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మొదటి సెషన్లో ఈ ఆత్మ సంబంధమైన మందిరం యొక్క ఆరంభం, ద బిగినింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ బిల్డింగ్. ఈ రెండవ సెషన్లో ద బ్రిక్స్ ఆఫ్ ద స్పిరిచువల్ బిల్డింగ్, ఆత్మ సంబంధమైన మందిరములో ఉన్న ఇటుక రాళ్ళు. అదేంటి, వినేవాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వచనంలోన సజీవమైన రాళ్ళు అని వాడారు కదా, మరి ఇటుక రాళ్ళు ఎందుకు వచ్చినాయి? నాకు తెలిసి బైబిల్లో ఇటుక రాళ్ళు అనే మాటలు 2 సందర్భాల్లోనే కనిపిస్తాయి. మొదటిది ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 3వ వచనం, జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 3. ఆదికాండం 11:3. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికుండెను. కనుక రాళ్లతో దేవుని మందిరం కట్టాలి, సజీవ రాళ్లతో అని కోరుతుంటే ఇక్కడ ఇటుకలతో కట్టడానికి ఆరంభించినట్లు ఈ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ కట్టిన కట్టడం ఒక గోపురం, దాని శిఖరము ఆకాశమును అంటేటట్లు ఉండాలని తలంచినారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర అనగా దేవుడు దిగి వచ్చి వారిని తారుమారు చేయగా వారు తిరిగి వారి వారి స్థలాలకు వెళ్ళిపోయిన సంగతి నాకంటే మీరు బాగా ఎరుగుదురు. కనుక దేవుని మందిరం ఇటుకలతో కట్టబడదు. ఇట్ కెన్ ఓన్లీ బి బిల్ట్ బై లైవ్లీ స్టోన్స్. సజీవమైన రాళ్లతో మాత్రమే కట్టగలము. చూడండి, పాత నిబంధనలో సొలొమోను మందిరం కట్టినప్పుడు రాళ్లతో కట్టాడా, ఇటుకలతో కట్టాడా? రాళ్లతో. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం, 1 Kings chapter 5 verse 17. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం, 5:17. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెచ్చిరి. ఇక్కడేం లేదు, ఇటుకలు లేవు. కనుక ఇటుకలు ఆత్మ సంబంధమైన మందిరంలో ఉండటానికి అవకాశమే లేదు. ఏంటి ఆ ఇటుకలు? తర్వాత నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. రెండవది ఇటుకలు అనే మాట నిర్గమకాండం 1వ అధ్యాయం 14వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 1 verse 14. నిర్గమ 1:14. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చే ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. మొదట ఇటుకలు ఎక్కడ కాల్చారు? ఆదికాండం 11. రెండోసారి ఇటుకల గురించి ఎక్కడ రాయబడింది? నిర్గమకాండం 1వ అధ్యాయం. మొదట సందర్భములోనైతే ఇటుకల ద్వారా బబులోను కలవరం వచ్చింది. రెండవ సందర్భంలో ఇటుకలు ఎక్కడ కాల్చినారు? బాండేజ్, బంధకాల్లో కాల్చారు. మొదటి సందర్భం ఎవరి ఆధ్వర్యంలో ఇది కట్టాలనుకున్నారు? నిమ్రోద్ ఆధ్వర్యములో. రెండవ సందర్భము నిర్గమకాండం 1వ అధ్యాయంలో హేరోదు ఆధ్వర్యములో వారు ఇటుకలు కాల్చారు. మొదటి సందర్భములో కేవలము అక్కడున్న సామాన్యమైన ప్రజలే ఇటుకలు కాల్చే పనిలో పూనుకున్నారు. రెండవ సందర్భములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి ఈ ఇటుకలు కాల్చే పనిలో మగ్గిపోయారు. ఆ తర్వాత మొదటి సందర్భములో ఇటుకల ద్వారా గోపురాన్ని కట్టారు. రెండవ సందర్భంలో ఇటుకల ద్వారా పిరమిడ్లు కట్టినారు. మొదటి సందర్భంలో దేవుడు దిగి వచ్చి దాన్ని కలవరపరుచున్నాడు. రెండవ సందర్భంలో దేవుడు మోషేను పంపించి వారిని విడుదల చేసినాడు.
మొదటి సందర్భంలో వారు చెదిరిపోయినారు. రెండవ సందర్భంలో ఇశ్రాయేలీయులు దేవుని మందిరముగా, ప్రత్యక్ష గుడారముగా చేయబడ్డారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఇటుకల్లో చేస్తున్నామా, రాళ్ళు చేస్తున్నామా? ఇటుకల వలె ఉన్నామా, రాళ్ళు వలె ఉన్నామా? రాళ్ళంటే ఏంటి, ఇటుకలు అంటే ఏంటి? ఇటుక తెలకలేగా. భౌతికంగా మనం వాడుకోవటానికి, ఇల్లు కట్టుకోవటానికి ఉద్దేశించిన సందర్భం కాదు ఇది. ఆత్మ సంబంధమైన సందర్భం. ఇటుకలు మనిషి తయారు చేస్తాడు, రాళ్ళు దేవుడు తయారు చేసినవి. ఇటుకలు భూమి మీద కనిపించేవి, రాళ్ళు భూమిలో నుండి వచ్చేవి. ఇటుకలు చేయాలంటే గడ్డి, కర్ర, కొయ్యకాలు కావాలి. రాళ్ళు చేయాలంటే అవేం అవసరము లేదు. ఇటుకల ద్వారా కట్టడం దేవుని అభిష్టం కాదు, రాళ్ళ ద్వారా కట్టడం దేవుని యొక్క ఇష్టం. ఎందుకు ఇటుకలంటే ఇష్టం లేదు? ఇక్కడ రాశారు, రాళ్లకు బదులుగా ఇటుకలు. ఎనీ సబ్స్టిట్యూట్ ఈజ్ సిన్. ఇంకోసారి చెప్పనా? ఎనీ సబ్స్టిట్యూట్ ఇన్ రిలేషన్ టు ద స్పిరిచువల్ హౌస్ ఈజ్ సిన్. ఆత్మ సంబంధమైన మందిరములో ఏదైనా బదులుగా వాడడం పాపం. మందిరంకి వెళ్ళటానికి బదులుగా ఇంట్లో కూర్చుందాం, పాపం. పాటలు పాడటానికి బదులుగా వేరే పని చేస్తాం, పాపం. వాక్యం వినటానికి బదులుగా మన సొంత పని చేసుకుందాం, పాపం. ఎనీ బదులు ఈజ్ ఎ బ్రిక్, ఎనీ సబ్స్టిట్యూట్ ఈజ్ ఎ బ్రిక్, అండ్ దట్ ఈస్ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు 11వ అధ్యాయం ఆదికాండంలో కూడా దిగొచ్చినాడు. ఎందుకు? కలవరపరచడానికి. దేవుడు నిర్గమకాండం 6వ అధ్యాయంలో కూడా దిగొచ్చాడు. ఎందుకు? వారి మూల్గులు విని వారిని విడిపించడానికి. ఇప్పుడు దేవుడు దేనికి దిగి రావాలని కోరుతున్నాం మన మధ్యలోనికి? కలవరానిక, కట్టటానిక? అటువలే ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలని దేవుడు కోరుతున్న కారణం చేత ఇప్పుడు ఇటుకల వల్లే కాకుండా రాళ్ళ వల్లే. ఇటుకలు ఎలా కలుస్తారు నాకంటే మీకు బాగా తెలుసుగా. మన తీసుకుంటారు, మనతో ఇటుక మాదిరి ఒక మౌల్డ్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ పచ్చి ఇటుకలన్నీ తీసుకొని వచ్చి ఇటుకల బట్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ బట్టిలో పెట్టిన తర్వాత మధ్య భాగంలో ఏం చేస్తారు? గడ్డి, కర్ర, కొయ్యకాలు వేసి దాన్ని నిప్పంటిస్తారు. ఆ తర్వాత కాలి 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 కొన్ని రోజుల తర్వాత అవి ఇటుకలు అవుతాయి. గడ్డి, కర్ర, కొయ్యకాలతో కట్టద్దని చెప్పాడుగా, అది కాలిపోతుందని చెప్పాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో. అందుకే ఇటుకలు ఏంటంటే కాలిపోయేదాన్ని భౌతికమైన మానవ సంబంధమైన కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. రాళ్ళు తయారు చేయాలంటే ఎవరైనా అలాగ చేస్తారా? ఇటుకలు తయారు చేసేవాళ్ళని చూసారు, కానీ మీరు రాళ్ళు తయారు చేసేవాళ్ళని చూసారా? మా ఊర్లో రాళ్ళు తయారు చేస్తారండి. ఎవరి ఊర్లోనైనా రాళ్ళు తయారు చేసేవాళ్ళు ఉన్నారా? ప్రతి ఊర్లో ఇటుకలు తయారు చేసేవాళ్ళు ఉంటారు. ఇటుకలు మానవ సంబంధమైన పని, రాళ్ళు దైవికమైన పని. మనము సజీవ రాళ్ళయ్యుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం కనుక ఇప్పుడు బాబేలు లాంటి కట్టడం కాదు మంది, బంధకాల్లో ఐగుప్తులో ఉన్న పిరమిడ్ల లాంటి కట్టడం కాదు మంది, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము. సరే, ఇప్పుడు పేతురు ఆ మాట రాస్తున్నాడు. అసలు పేతురు ఏంటి, ఆ మాట రాయడం ఏంటి అని మనం అనుకుంటాం. పేతురు అంతకుముందు ఏమయ్యాడు, ఇప్పుడేమయ్యాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్ చాప్టర్ 1 verse 42. యోహాను 1:42. యోహాను 1:42. యేసు నొద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, ఎవరి వైపు? పేతురు వైపు. నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు ఇటుక అని అర్థము అని రాశారా మీ బైబిల్లో? ఏం రాశారు ఇక్కడ? రాయి, స్టోన్. ఈజ్ నాట్ ఎ బ్రిక్, ఇట్ ఈస్ స్టోన్. ఆయన రాయిగా చేయబడ్డాడు. అందుకే రాళ్ళను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాట విన్న తర్వాత మీరు అనొచ్చు, మీకు కూడా రాళ్ళను గురించి బాగా తెలుసు కదా, మీరు కూడా మాట్లాడుతున్నారంటే. నాకు తెలిసింది వేరే, ఆయనకి తెలిసింది వేరే. నాకేం భౌతికమైన రాళ్ళ గురించి తెలుసు, ఆయనకేం ఆత్మ సంబంధమైన రాళ్ళను గురించి తెలుసు. ఆయన రాయి. ఆయన అన్నాడు, నేను కూడా ఒక రాయిగా కట్టబడుతున్నా. ఎవరి చేత? ముఖ్యమైన మూల రాయి యేసుక్రీస్తు ప్రభువారు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తే సంఘమునకు శిరస్సు అయినాడు. ఈజ్ ద కార్నర్ స్టోన్. ఆయన మూలరాయి అయినాడు. ఆయనతో నేను కూడా కట్టబడటానికి ఇష్టపడుతున్నాను. అందుకే నాతో పాటు ఇంక కొంతమంది కూడా కట్టబడటానికి వచ్చినారు. మనమందరం కలిసి ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము.
నేను ఇందాక చెప్తూ వచ్చినాను కదా, ఈ రాయి అయిన మాట దాదాపు 200 సార్లు బైబిల్లో రాశారు. ఈ రాయి రాయి రాయి, కేఫా ఒక రాయి, పేతురు ఒక రాయి. సీమోను అంటే అర్థం ఏంటి? ఇసుక, మన్ను అని అర్థం. రాయి వేరే, ఇసుక మన్ను వేరే. రాయి ఎంత బలంగా ఉంటుంది, ఇసుక మన్ను ఎంత బలహీనంగా ఉంటుందో నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. ఇప్పుడు మనం ఇటుకలుగా కాకుండా రాళ్ళు వలె ఉండాలని కోరుతున్నాడు. కనుక రాయి దేవుని యొక్క సృష్టి. యేసు ప్రభు యొక్క సిలువలో, సిలువ రక్తము ద్వారా, సిలువ శక్తిని బట్టి సిద్ధపరచబడింది. ఇంతకుముందు ఈ రాయికి జీవం లేదు, ఇప్పుడు జీవం వచ్చింది. ఇంతకుముందు ఈ రాయికి అభిషేకం లేదు, ఇప్పుడు అభిషేకం వచ్చింది. ఇంతకుముందు ఈ రాయి ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉంది. అందుకే బైబిల్లో రాయబడింది, ఏ రాతి నుండి నీవు చెక్కబడితువో ఆ రాయిలో గుర్తుపెట్టుకో. అసలు మనం చెక్కబడిన రాయి మర్చిపోయాం. ఏంటి చెక్కబడిన రాయి? యేసుక్రీస్తు ప్రభువే. క్రైస్ట్ ఈజ్ ద రాక్. రాయి అంటే ఎలాగొస్తుంది? రాయి అంటే ఎలాగొస్తుంది? బండలో నుండి వస్తుంది. బండ అంటే ఎవరు? ఆ బండ క్రీస్తే. బండ అంటే ఏం లేదు, ఒక పెద్ద రాయి. ఆ పెద్ద రాయిని పగలగొడితే ఏమైతే చిన్న చిన్న రాళ్ళ వలె చేయబడతాయి. కనుక ఆ బండ మన కొరకే సిలువలో కొట్టబడ్డాడు. రాక్ ఆఫ్ ఏజెస్ లెఫ్ట్ ఫర్ us. యుగములు మొదలుకొని ఉన్న యేసు ప్రభు అనే రాయి మన కొరకే సిలువలో విరగొట్టబడ్డాడు. ఇప్పుడు ఆ రాతిలో నుండి చిన్న ముక్కలు బయటకు వచ్చాయి. దాన్ని ఏమంటామంటే రాళ్ళు అంటాం. బండలో నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ రాళ్ళు వాడబడిన 5 సందర్భాలు మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి సందర్భం మనం ఇంతకు ముందే చూసాం, మరొకసారి చూస్తాం. ఎందుకంటే దాన్ని మర్చిపోకూడదు, నిద్రలో లేపినా మర్చిపోకూడదు. ఆదికాండం 28వ అధ్యాయం. దిస్ ఈస్ ద ప్రెఫేస్, ద బేస్, ద ప్రొలోగ్, ద ఇంట్రడక్షన్, ద బిగినింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి ఆరంభం, ఉపోద్ఘాతం, మూలం, పీఠిక, ముందు మాట. ఆదికాండం 28వ అధ్యాయం. దేవుని మందిరం అనే మాట బైబిల్లో నాకు తెలిసి మొట్టమొదటి ఇక్కడే రాశారు. ఒక సామాన్య మనం మోసం చేసే మనిషికి ఎంత పెద్ద పేరు పదం వచ్చింది ఏంటి? మామూలుగా మనం అనుకుంటే యాకోబు అంటే మోసగాడు అని అనుకుంటాం. కానీ దేవుడు యాకోబులో అలాగ చూడలేదు. యాకోబులో ఏ వంకరతనము లేదు. యాకోబు నీ గుడారాలు ఎంత రమ్యంగా ఉన్నాయి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యాకోబు దేవుడని అనిపించుకోవడానికి ఆయన సిగ్గు అనిపించలేదంట. అంటే యాకోబుని దేవుడు అలాగంత చక్కగా మార్చివేశాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం యాకోబు కంటే అతిథులమేం కాదు. అంటే ఇశ్రాయేల్గా మార్చబడక మునుపు, మారిన తర్వాత కాదనుకోండి, ఎందుకంటే ఇంకంత అనుభవంలోనికి రాలేదు. మారక మునుపు భవిష్యత్ మనం కూడా అలాగే ఉన్నాం. ఇప్పుడు దేవుడు యాకోబుని ఇశ్రాయేల్గా మార్చినాడు, మనల్ని కూడా అలాగ మార్చాలని ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. సరే, 28వ అధ్యాయం ఆదికాండం దగ్గరికి వచ్చేటప్పటికి పడుకున్న యాకోబు పైనుండి మాటలు విన్న తర్వాత 28:15లో లేచినాడు, నిద్రలో నుండి లేచినాడు. అది సజీవమైన రాయి. లేచేది సజీవమైన రాయి. మనం లేయటానికి ఇష్టపడట్లేదుగా. చూడండి, ఆ మాట రాశారు 28వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 28 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి అంటే లేచి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఆ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. మనం లేచేది నేర్చుకోకపోతే దేవుని కొరకు కట్టబడే వారిగా మనం ఉండం. నిద్రపోతూ ఉంటే నిద్ర మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? నిద్రపోయిన వాళ్ళు ఒకటే, మాడించిన వాళ్ళు ఒకటే అని ఒక సామెత ఉందిగా. నిద్రపోయిన వాళ్ళకి ఏమైనా ఏం తెలియదు, అలాగే మాడించిన వాళ్ళకి కూడా ఏమైనా ఏం తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? మరి నిద్రలో నుండి లేవాలా? లేచుట, ఈ మాట మీరు చాలాసార్లు వింటారు కదా. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను మిమ్మల్ని ప్రశ్న అడిగే అంతటి వాడిని కాదు అని. ఆయన టైము దగ్గరకు వస్తుంది కనుక బహుశా మీ గమ్యం వేరే వైపు వెళుతుందేమో అని మీ మనస్సు వాక్యం మీద కేంద్రీకరింప చేయడానికి ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రమే. లేచి అనే మాట 66 పుస్తకాల్లో ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? ప్రశ్న అర్థమైంది అనుకుంటా. నాకు తెలిసి గోదావరిలో ప్రశ్నలు బాగా అర్థమవుతాయి. లేచి అనే మాట బైబిల్లోని 66 పుస్తకాల్లో ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు?
లూకాసు వార్తలు ఎక్కువసార్లు రాశారు. తర్వాత రెండో పుస్తకం ఏది? దేంట్లో ఎక్కువసార్లు రాశారు లూకా తర్వాత? అది కూడా మీరు చెప్పొచ్చు, చెప్పగలరు, మీకు తెలుసు, కానీ చెప్పడం మీకు ఇష్టం లేదు. అపోస్తుల కార్యాలు. లూకాసు వార్తలో దాదాపు 40 సార్లు రాశారు. తెలుగు బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా. అపోస్తుల కార్యాలు దాదాపు 30 సార్లు పైన రాశారు. ఈ రెండు ఎవరు రాశారు? డాక్టర్ లూకా రాశాడు. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు అంటే బాధపడద్దండి. సాధారణంగా డాక్టర్లకి వాళ్ళ సొంత హాస్పిటల్ పెట్టుకున్నారనుకో, పేషెంట్ అడ్మిట్ అయ్యాడు అనుకో, వాళ్ళని డిశ్చార్జ్ చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. రోగం బాగైనా కూడా అక్కడే పెట్టుకొని ఉంటారు. వాళ్ళు లేచి బెదిరిస్తూ ఉంటారు, సార్ మీరు డిశ్చార్జ్ చేయకపోతే నేను వెళ్ళిపోతా. అప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు వెళ్ళిపోతే నీ రోగానికి నువ్వే బాధ్యుడు, ఉంటే మేం బాధ్యులు. మనం ఏమనుకుంటాం, భయపడి అమ్మో బయటకు వెళ్ళిపోతే ఏమైనా అవుతుందేమో, చచ్చిపోతామేమో, ఎక్కడే ఉందాం, లేక కొన్ని రోజులు బిల్లు అయినా పర్వాలేదు, డబ్బులు ఎక్కువైతేనేముంది, ఆరోగ్యం బాగుండాలి కానీ, రోగం బాగోవాలి కానీ, డబ్బులేమి జీవితంలో బాగున్న తర్వాత ఎంతైనా సంపాదించుకుంటాం కదా, బయటకు ఎందుకు వెళ్దాంలే, ఎక్కడే ఉందాం అనుకుంటాం, అక్కడే ఉండిపోతాం ఎంతకాలమైనా కూడా. కనుక డాక్టర్లు ఏం చెప్తారంటే, లేచిపోతే ఇక్కడే ఉంది, రోజు అడుగుతానంట, సార్ ఈరోజు డిశ్చార్జ్ చేయరా, ఈరోజు కుదరదులే, ఇంకా నీకు బాగా కాలేదు, అబ్జర్వేషన్లో ఉండాలి నువ్వు 48 hours అంటాడు ఒకేసారి, 48 గంటలు. ఇలాగ రోజులు పొడిగిస్తూనే ఉంటాడు. ఎవరో మాలాంటి వాళ్ళు వెళ్ళామనుకో, బ్రదర్ చాలా రోజులైంది బ్రదర్ ఇక్కడ మేము చేరి వెళ్ళాలనుకుంటున్నాము, ప్రార్థన చేయండి అంటే, అదేంటక్క బాగైంది, అన్ని బాగానే, ఇంకెందుకు వెళ్ళట్లేదు, డాక్టర్ చేయట్లేదా బ్రదర్ అన్నారనుకో, అక్క వాళ్ళు అట్లా చెప్తుంటారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తుంటారు, చెప్పేది చెప్తుంటారు, మీరు చేసేది మీరు చేస్తుండల్లా అని చెప్పామనుకో. సరే మొత్తానికి వాళ్ళు బయలుదేరి వచ్చినారనుకో, డాక్టర్ కోపంతో పంపిస్తాడు, మీకు ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు, మంచి డాక్టర్, మాకేమైతే మీకు ఏం సంబంధం లేదు. అప్పుడు ఆయన కోపంతో మనల్ని పంపిస్తాడు. కనుక డాక్టర్లకు సాధారణంగా మనం లేచి వెళ్ళడం, రోగి లేచి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండదు. రోగి రోగిగానే ఉండాలి. సాధారణంగా చాలా హాస్పిటల్ వచ్చినప్పుడు మనం అనుకుంటే, అబ్బా మా ఊర్లో ఎన్ని హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీలు, ఎంతమంది మెడికల్ స్టూడెంట్స్, ఇవన్నీ చూస్తున్నప్పుడు అర్థం ఏంటంటే మనం కూడా ఒకరోజు అక్కడికి వెళ్తామా అని. హ్యావింగ్ సూపర్ స్పెషాలిటీ ఈజ్ నో గుడ్ సైన్. ఎక్కువ మంచి డాక్టర్లు ఉండడం మంచి శుభసూచకం కాదు. ఎక్కువ మెడికల్ కాలేజీలు రావడం శుభసూచకమేం కాదు. అవన్నీ ఏ జ్ఞాపకం చేస్తున్నాయంటే, మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది, మనం కూడా ఒకరోజు అక్కడికి వెళ్ళిపోతున్నాం. హాస్పిటల్ లేని రాజ్యం ఒకటి, డాక్టర్ లేని అంటే వైద్య వృత్తి అవసరం లేని రాజ్యం ఒకటి, మెడికల్ షాప్ లేని రాజ్యం ఒకటి, మందులు వేసుకోవాల్సిన అవసరం లేని రాజ్యం ఒకటి, దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈ లూకా భక్తుడు డాక్టర్, ఆ దినాల్లోనే డాక్టర్. 2000 సంవత్సరాల క్రితం డాక్టర్ అంటే ఇంకెవరైనా దొరుకుతారా? ఇప్పుడు డాక్టర్లు అంటేనే కాలర్ ఎగరేసుకొని తిరుగుతామే. 2000 సంవత్సరాల క్రితం డాక్టర్ అంటే అపోస్తలుడైన పౌలుకి ఆయన పర్సనల్ డాక్టర్ అంట. అందుకని ఆయన ఏం రాస్తూ వచ్చినాడంటే, తను రాసిన సువార్తలో, తను రాసిన అపోస్తల కార్యంలో లేచి 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 లేచి, డాక్టర్ గారు మీకు ఇష్టం లేదు కదండి, నేను అలాంటి డాక్టర్ కాదు, ఆయన స్పిరిచువల్ డాక్టర్, నేను ఆత్మ సంబంధమైన డాక్టర్ని. అందుకని ఆయన ఆరంభించినాడు. మొదటి అధ్యాయంలో మరియ లేచి యూదయలోని ఉన్న కొండసీమలో ఉన్న ఎలిజబెత్ యొద్దకు వెళ్ళాను. గొర్రెల కాపర్లు లేచి తమతో చెప్పబడిన సంగతులు చూచుటి కొరకై యూదా దేశం బెత్లెహేములోకి వచ్చిరి. ఇంక మనందరికి చాలా పరిచయం ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడుగా. 15వ అధ్యాయం లూకా సువార్తలో, తప్పైన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు డాష్ ఏం చేశాడు? లేచి నా తండ్రి యొద్దకు వెళతా. ఎప్పుడొచ్చింది బుద్ధి? బుద్ధి వచ్చినట్టు చెప్పండి. ఎప్పుడొచ్చింది బుద్ధి? మీరు చెప్పకపోతే నేను చెప్తా, మీరు ఏమనుకోవద్దండి. బైబిల్లో రాసిన మాటే, పందుల పొట్టు తిన్నప్పుడు బుద్ధి వచ్చింది. కనుక అంతదాకా బుద్ధి రాలేదు. ఇప్పుడు బుద్ధి రావాలంటే ఏం చేయాలా? కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆడదాకా తీసుకెళ్తాడు. ఎందుకంటే అంతదాకా బుద్ధి వచ్చేటట్టు లేదు. పందుల పొట్టు తింటేనే వీడికి బుద్ధి వస్తుంది అని పందుల పొట్టు తిన్న తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన వెంటనే ఏమనుకున్నాడు? లేచి నా తండ్రి యొద్దకు వెళతాను. కనుక లేచి తండ్రి దగ్గరికి వచ్చినాడు. తండ్రి దూరం నుండి చూచాడు. అవన్నీ నాకంటే మీకు బాగా తెలుసు. అలాగే అపోస్తల కార్యాల 6వ అధ్యాయానికి వస్తే, లేచి వెళ్ళాను, వాడు లేచి దిగ్గున గంతలేచి దేవాలయంలో ప్రవేశించాను. లేచి లేచి విస్తారంగా మనకు కనిపిస్తున్న అంశం సంగతి ఏంటంటే, లేచి లేకపోతే లూకా సువార్త లేదు, లేచి లేకపోతే అపోస్తల కార్యాలు లేదు, లేచి రాకపోతే తప్పైన కుమారుడు సమకూర్చబడి ఉండేవాడు కాదు, లేచి దేవాలయంలోనికి వెళ్ళింటే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఉన్న కురింటివాడు బాగుపడిండేవాడు కాదు. ఇప్పుడు యాకోబు ఏం చేసినాడంటే, నిద్ర తెలిచి అంటే అర్థం ఏంటి? లేచి. మూల భాషలో లేచి ఇప్పుడు ఏం చేశాడు? తలగడగా చేసుకున్న రాయం చేసుకున్నాడు,
దానికి నూనె పోసి, నూనె ఎక్కడి నుండి తెచ్చాడు? అది ఎక్కడైనా కొట్టుందా? రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందా? ఎక్కడి నుండి వచ్చింది నూనె? సాధారణంగా ఇశ్రాయేల్ ఆ దినాల్లో వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేసినా 2 తీసుకెళ్లేవాళ్ళు. ఒకటి ఏంటంటే కర్ర, ఊతకర్ర. 2 ఏంటంటే నూనె. ఒక డబ్బా లాంటి తిత్తెలో నూనె తీసుకెళ్లేవాళ్ళు. కర్ర ఎందుకు? వారి సంరక్షణ కొరకు. నూనె ఎందుకు? వారికి ఏదైనా గాయాలు అపాయాలు జరిగితే ఆ నూనె పూసుకోవడం వాళ్ళకి సాంప్రదాయం. అందుకే మీరు చూసింటారు కదా, లూకా సువార్తలో మంచి సమరయుడు కూడా వెళ్తా ఏం చేశాడు? దొంగల చేతిలో కొట్టబడిన ఒక వ్యక్తి దగ్గరకు వచ్చిన వెంటనే అంతా పూసేసి, ఫస్ట్ ఎయిడ్ అంతా తన దగ్గర ఉంది. ఎలాగుంది? వాళ్ళ దగ్గర అది కామన్ ఉండేదే. అందుకే 32వ అధ్యాయంలో ఆది కాండంలో అనుకుంటా, యాకోబు తన అన్నని కలుసుకోబోతున్నప్పుడు దేవునితో అన్నాడు, దేవా, నేను ఒక్క కర్రతో ఈ యొర్దాను దాటి తిని నేను ఇప్పుడు 2 గుంపులు అయితేనే, నువ్వు చేసిన సమస్త ఉపకారములకు నేను అపాత్రుడను. ఇప్పుడు సంగతి ఏంటంటే, నూనె దానికి పోయడం ద్వారా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు సంగమునకు శిరస్సు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్. క్రీస్తు అంటే ఏంటి? అభిషేక్తుడు, అభిషేకించబడినవాడు. దేనికి అభిషేకించబడినవాడు? సంఘములో శిరస్సుగా ఉండటానికి అభిషేకించబడి. కనుక రాయి అనే మాట నాకు తెలిసి మంచి సెన్స్లో బైబిల్లో మొదటిసారి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏం రాయి ఇది? స్టోన్ ఆఫ్ శాంక్చురీ, దేవుని మందిరమైన రాయి, పరిశుద్ధ స్థలమైన రాయి. 2వ రాయి చూస్తాం. నిర్గమకాండం 4వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 4:25. నిర్గమ 4:25, 4:25. ఎక్సోడస్ 4:25, నిర్గమ 4:25. సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివని అంతటా ఆయన అతనిని విడిచెను. రాయి తీసుకొని 24, అతడు పోవు మార్గముల సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని చంపి చూడగా. యెహోవా చంపాలనుకున్నప్పుడు అక్కడికి వచ్చింది ఏంటి? రాయి అక్కడికి వచ్చింది. ఎక్కడ ఎదుర్కొన్నాడు యెహోవా? సత్రములో. బైబిల్లో సత్రం అనే మాట నాకు తెలిసి 2 సార్లు రాయబడింది తెలుగు బైబిల్లో. మొదటిసారి ఇక్కడ నిర్గమకాండం 4వ అధ్యాయం, 2వసారి ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం. సత్రములో స్థలము లేనందరూ యేసుక్రీస్తు ప్రభువారు పశువుల తొట్టులో పరుండబెట్టినారు ఆయనను. కనుక 2 సత్రాలు, 2 సత్రాల్లో కూడా దేవుడే. మొదటి సత్రంలోనేమో యెహోవా కనిపిస్తున్నాడు, 2వ సత్రంలోనేమో యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నాడు. మొదటి సత్రం దగ్గరేమో మాడం వచ్చింది, ఎదుర్కొని చంపటానికి వచ్చాడు. 2వ సత్రం దగ్గర ఏం కనిపిస్తుంది? ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం నే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మొదటి సత్రం రాయి అవసరమైంది. 2వ సత్రం దగ్గర రాయిగా బండగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మొదటి సత్రం దగ్గర సిప్పోరా కనిపిస్తుంది, 2వ సత్రం దగ్గర మరియమ్మ కనిపిస్తుంది. మొదటి సత్రం దగ్గర అయితే సిప్పోరా వాడిగల రాయిని తీసుకొని చర్మము కత్తిరించింది. 2వ సత్రం దగ్గర అయితే మరియమ్మ పొత్తి గుడ్డలో ఆ శిశువునకు చుట్టింది. మొదటి సత్రం అయితే మానం తొలగించడానికి, మొదటి సత్రం దగ్గర అయితే మానం తొలగించబడింది. 2వ సత్రం దగ్గర అయితే మానములో నుండి జీవములోనికి ఇప్పుడు మనం దాటి రాగలిగాం. ప్రశ్న ఏంటంటే, ఏ సత్రం దగ్గర మనం ఉన్నాం? ఏ సత్రం అంటే నిడదవోలు, గోదావరిలో సత్రాలు చెప్పొద్దండి. నిర్గమకాండం 4:24-25లో ఉన్న సత్రము. కనుక ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, స్టోన్ ఆఫ్ శాంక్టిఫికేషన్. కత్తిరించుట, ఎప్పుడు సున్నతి చేయుట మనకు పరిశుద్ధత జ్ఞాపకం చేస్తుంది. సిలువను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ కత్తిరింపు లేకపోతే మనం ఫలించలేం, సున్నతి లేకపోతే వృద్ధి చెందలేం. కనుక అబ్రహాం తన కుమారునికి సున్నతి చేసినాడు. అలాగే ఇశ్రాయేలు సున్నతి చేయబడటానికి ఇష్టపడ్డారు. కొత్త నిబంధనలో మనకు ఆ సున్నతి అవసరం లేదు. ఇప్పుడు సిలువే మనల్ని ఏం చేస్తుందంటే కత్తిరిస్తూ వస్తుంది. సిలువను మోసుకొని యాత్రలో మనం సాగిపోవాలని కోరబడుతున్నాం. కత్తిరింపు ఎవరికైనా కష్టమే కదా, నొప్పే కదా, బాధే కదా. అందుకే యోహాను 15వ అధ్యాయంలో ఫలింపని ప్రతి తీగే, ఫలించి తీగలు ఫలించాలని పనికిరాని వాటన్నిటిని, ఫలింపని వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? కత్తిరించి తీసి పారవేస్తున్నాడు. మీరు కూడా కొన్ని ఎక్కడైనా గార్డెన్స్లో చూసింటారు, దాన్ని ట్రిమ్ చేస్తుంటారు చెట్టును.
కింద అన్ని కత్తిరించేస్తే కింద బాగా వచ్చినాయి ఎందుకు కత్తిరించేస్తున్నారు అనుకుంటే అట్లే ఉంటుంది, అది పెరగదు. పెరకపోయినా పర్వాలేదులే నేను ఇట్లా ఉంటానంటే సరే కత్తిరించకుండా వదులుతాడు. లేదు నువ్వు ఎట్లా కత్తిరిస్తావో నీ ఇష్టము, నేను నీకే అప్పగించుకుంటున్నాను. తోటమాలకు అప్పగించుకున్న చెట్టుని ఆ తోటమాల అందంగా సుందరంగా దిత్తాడు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. రకరకాల ఆకారాల్లో ఉంటాయి. గుర్రం ఆకారము, ఏనుగు ఆకారము, తాజ్మహల్ ఆకారము, చైనావాల ఆకారము, గొడుగు ఆకారము, ఆలయం ఆకారం, ఇలాగ రకరకాల ఆకారాల్లో చెట్లు మనం చూస్తుంటాం. ఎలాగొచ్చినాయి? కత్తిరింపు ద్వారా వచ్చినాయి. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని తన కుమారుడైన యేసుప్రభు యొక్క ఆకారంలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. ఏం చేయాలని కోరుతున్నాడు? కత్తిరించాలని కోరుతున్నాడు. మనకు కత్తిరించడం ఇష్టం లేకపోతే యేసుప్రభు యొక్క ఆకారంలోనికి మనం రాలేము. అనేక సార్లు ఈ సిలువ మనకు కష్టం అవుతుంది. వేరే వాళ్ళదైతే మనకు బాగుంటుంది, వేరే వాళ్ళ సిలువ అయితే మనకు బాగుంటుంది అనుకుంటాం. చూడండి, వాళ్ళకి వచ్చే కష్టాలు చాలా తేలిక, నాకు వచ్చే కష్టాలు చాలా ఎక్కువ, నాకు వచ్చే కష్టాలు ఎవరు భరించలేదు అని మనం అనుకుంటాం. వాళ్ళు కూడా అట్లా అనుకుంటున్నారు తెలుసా? ఇంకోసారి చెప్పనా? మనకు వచ్చే కష్టాలు ఎవరికి లేవు గోదావరిలో, నాకొక్కడికే నేను అనుకుంటుంటా. వేరే వాళ్ళు కూడా ఎదురోళ్ళు ఏమనుకుంటుంటారంటే మాకు వచ్చే కష్టాలు కూడా గోదావరిలో ఎవరికి లేదు, నాకొక్కడికైనా వాళ్ళు కూడా అనుకుంటుంటారు. అందరూ అలాగే అనుకుంటుంటారు. కానీ అందరి కష్టాలు కొంచెం కాలం ఉండే శ్రమలు. యేసుప్రభు యొక్క సిలువ కష్టంతో ఏది పోల్చదగింది కానీ. ఒకసారి నాకు ఒక మెయిల్ వచ్చింది, ఈమెయిల్. అదేంటంటే, ఒక ఇద్దరు యవనస్తులు ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి బయలుదేరుతున్నారు. వారు బయలుదేరేటప్పుడు ఆ నిబంధన ఏంటంటే ఒక సిలువ భుజం మీద మోసుకుని వెళ్ళాల, కర్ర సిలువ. అది బహుశా 6 అడుగుల పొడవు ఉందనుకోండి. ఇద్దరు యవనస్తులు ఆరంభంలో మోసుకున్నారు. కొద్ది దూరం పోయిన తర్వాత ఒక యవనస్తుడు నాలంటుడు ఏమనుకున్నాడంటే చాలా బరువు ఉంది, తేలిగ్గా చేసుకుందాము, ఎలా చేసుకోవాలా అనుకున్నాడు. కింద నుంటే నరుక్కొని వస్తాం అనుకున్నాడు. కానీ కింద ఒక అడుగు ఏం చేశాడు, దాన్ని నరికి వేశాడు. ఇప్పుడు 5 అడుగులు అయింది, చాలా తేలిగ్గా ఉంది. 6 అడుగుల అబ్బాయి బ్రదర్ ఏమో చాలా కష్టపడుతున్నాడు. నేను చెప్తున్నాను కదరా, నువ్వు కూడా నరకవచ్చుగా. నేను నరకను, 6 అడుగులు ఇలాగ ఉండాల్సింది, నేను దాన్ని కత్తిరించకపోతే నువ్వు బరువు అలాగే మోయాల్సిందే, తప్పదు అని అనుకున్నాడు. ఈ 5 అడుగులు మోసిన తర్వాత కొద్దిగా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈయన అనుకున్నాడు, ఈ 5 అడుగులు కూడా నాకు చాలా బరువుగా ఉంది, దీన్ని ఇంకొక అడుగు కత్తిరిస్తే ఎంత బాగుంటుంది అనుకో. ఇంకా కొద్దిగా ముందు పోయిన తర్వాత ఇంకొక అడుగు కత్తిరించినాడు. 8 అడుగులైంది, 4 అడుగు ఇంకా తేలిగ్గా ఉంది. పక్కనున్న వ్యక్తి ఏమో 6 అడుగుల సిలువ అలాగే మోస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఈ కత్తిరించుకున్న వ్యక్తి అంటున్నాడు పక్కనోడితో, ఏంటో నేను ముందే చెప్పాను కదా కత్తిరించుకోమని, కత్తిరించుకోలేదేంటి, నేను 2 అడుగులు కత్తిరించుకున్నా, ఎంత తేలిగ్గా నడిచిపోతున్నాను తెలుసా, నువ్వు కూడా కనీసం ఒక అడుగన కత్తిరించుకుంటే 1 ఇంచు కూడా కత్తిరించాను. ఇంకోసారి చెప్పనా, 1 ఇంచు కూడా నేను కత్తిరించను, ఎంత బరువైనా సరే మోస్తా. ఇంకా కొద్దిగా దూరం పోయిన తర్వాత 4 అడుగుల సిలువ ఆయన ఏం చేసినాడు, దాన్ని ఇంకొక అడుగు కత్తిరించినాడు. 3 అడుగులు అయింది. చాలా తేలిగ్గా సరదాగా పోతున్నాడు. ఇప్పుడు ఎంత తేలికుందో తెలిసి నాకు గోదావరి అంతా దాటొచ్చు అనుకుని పోతున్నాడు. ఒక స్థలం వచ్చిన తర్వాత ఒక కాలువ ఉంది, నీళ్లు పారుతున్నాయి. ఇక్కడి నుండి అవతలకు దాటాల, ఏం ఫ్లైఓవర్ లేదు, బ్రిడ్జ్ లేదు, ఏం లేదు, దాటాలి. ఎట్లా దాటాలా ఆలోచిస్తుంటే అప్పుడు తన వెనక ఒక స్నేహితుడు ఉన్నాడు కదా, ఆ స్నేహితుడు వచ్చినాడు. అక్కడ దాకా కష్టపడి ఆ స్నేహితునికి ఒక ఆలోచన వచ్చింది, నా దగ్గర సిలువ ఉంది కదా, పొడవు 6 అడుగులు ఉంది కదా అని యువతల నుండి అవతలకి సిలువ వేస్తే 6 అడుగుల పొడవు కరెక్ట్ సరిపోయింది. బహుశా కాలువ 5 అడుగులు ఉంది అనుకుంటే అవతల అర్ధడుగు యువతల అర్ధడుగు సరిపోయింది. 6 అడుగులు ఖచ్చితంగా సిలువ వేసేటప్పటికి యువతల నుండి అవతలకి ఆ సిలువ కర్ర మీద దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సిలువ మోసుకొని రెడీగా ఉన్నాడు. ఏంట్రా నీ సంగతి ఏంటి, నీ సిలువ ఎవరా, ఈయన అట్లా ఇయటానికి లేదు, నీది వేసుకొనిరా. ఇది 5 అడుగుల కాలు ఉంటే 4 అడుగుల సిలువ 3 అడుగుల సిలువ అలాగే వేయటానికి వస్తుంది. అలాగే వేస్తే ఏమైపోతుంది, నీళ్ళలో కూలబడిపోతుంది. ఆలోచిస్తున్నాడు ఏం చేయాలా అంటే, పాతవి ఎక్కడ కత్తిరించేసి వచ్చినావా అని తీసుకోమంటావరా, నీ ఇష్టం, తీసుకొని వస్తావో మళ్ళీ వెనక్కిపోతావో నీ ఇష్టం. అక్కడే ఉండిపోయాడు. ఈ 6 అడుగుల సిలువ మోసుకున్న వ్యక్తి మాత్రం అలాగ ముందుకు వెళ్ళిపోయాడు, వెళ్ళాల్సిన గమ్యం చేరాడు. అర్థమైంది అనుకుంటా భావం. దేవుడు అనేకసార్లు మనకు అనుగ్రహించే పాత్ర, మనకు అనుగ్రహించే విషయం మనం తాగటానికి ఇష్టపడం. వేరే వాళ్ళ సిలువ, వేరే వాళ్ళ కష్టాలు అయితే మనకు చాలా బాగుంటాయని మనం తలస్తాం. ఎవరిది వారికే. మనం కూడా కత్తిరించుకోకుండా 6 అడుగులు పెట్టుకుని ఉంటే మనం ఏమైండేవాళ్ళం, దాటిపోయిండేవాళ్ళం, ముందుకెళ్ళిండేవాళ్ళం, యాత్రలో ముందుకు సాగిపోయిండేవాళ్ళం. అనేకసార్లు మనం ఇక్కడ ఆగిపోవటానికి కారణం ఏంటంటే మనం కత్తిరించబడటానికి దేవుని చేతి ఇష్టపడము. దేవుడు కత్తిరించకుండా మనమే కత్తిరించుకోవాలని ప్రయత్నం చేస్తాం. అందుకే సిలువ మార్గము మనకు కష్టతరంగా అనిపిస్తుంది. సిప్పోరా కత్తిరించడానికి ఇష్టపడింది. సిప్పోరా అంటే అర్థం ఏంటి, స్పారో అంటే
పిచ్చుక, చిన్న పక్షులంటే ఆమె మానము తప్పించడానికి హేతువైపోయింది. ఈ దినాల్లో మనం కూడా దేవుని మందిర ఆవరణంలో అనేకులు మానానికి జోగుతూ ఉండగా వారి మానము నుండి తప్పించి జీవంలోనికి ప్రవేశించే వారికి ఉండాలని కోరబడుతుంది. మనము ఆత్మ సంబంధమైన సున్నతి చేయబడి ఇతరులు కూడా ఈ శిలువ కార్యక్రమంలోనికి రావాలనే దేవుని యొక్క అభిలాష. అటువలే మనమును ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. బ్రిక్స్ ఆఫ్ ద స్పిరిచువల్ హౌస్, ఆత్మ సంబంధమైన మందిరం యొక్క ఇటుకలు పనికిరావని చెప్పాముగా, అందుకే రాళ్ళతో ఆరంభించిన. మొదటి రాయి ఏంటి? స్టోన్ ఆఫ్ ద శాంక్చురీ, పరిశుద్ధ స్థలమైన రాయి. రెండవ రాయి ఏంటి? స్టోన్ ఆఫ్ ద శాంక్టిఫికేషన్, పరిశుద్ధత కలిగిన రాయి. మూడవది ఏంటి? ఇంకా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. నిర్గమకాండం 34వ అధ్యాయం అనుకుంటా, మొదటి వచనం 34:1. ఎక్సోడస్ చాప్టర్ 34 verse 1. 34:1. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములను నేను ఈ పలకల మీద, రాతి పలకలు, టాబ్లెట్స్ ఆఫ్ స్టోన్. కనుక మూడోది రాళ్ళు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? స్టోన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అంతకుముందు రాతి పలకల మీద ఎవరు రాశారు? దేవుడు రాశాడు. చేవ్రాత. మొదటి రోజు సహాయపడొద్దండి, ఇంకా 2 రోజులు కూర్చోవాలా. అప్పుడే మీ ఫీలింగ్స్ అనే నాకు చూపించొద్దండి. మీరు అన్ని ఫీలింగ్స్ చూపించినా ఆదివారం దాకా కూర్చోవలసిందే. ఈరోజు మీరు అన్ని ఫీలింగ్స్ చూపిస్తే సాయంకాలానికి మధ్యాహ్నానికి వదిలేస్తామని ఏమి అనుకోవద్దండి, మాకంత దయ లేదు. అర్థమైంది అనుకుంటా. మొదటిసారి యేసుప్రభు వారి దేవుడి వాక్యం రాసినాడు ఆ పలకల మీద. రెండోసారి వచ్చేటప్పటికి మనమైతే ఏమనండి, మొదటిసారి రాసానుగా దాన్ని చూసి రాసుకొని ఉండేవాళ్ళం కదా, లేకపోతే గుర్తుపెట్టుకుని రాసుకొని ఉండేవాళ్ళం. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు రాతి పలకలు మాత్రం చేసుకుని రా, నేనే రాస్తా, నువ్వు రాయటానికి వీల్లేదు. దేవుని హస్తం మెనే టెకెల్ ఫార్ సీన్, అదొకసారి రాశాడు దేవుడు. తర్వాత యోహాను సువార్తలో మనం చూస్తాం, పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చినారు, రాళ్లతో చావగొట్టాలని ప్రయత్నం చేస్తారు. బైబిల్లో రాయబడింది, యేసు వంగి నేల మీద ఏమో రాయిచ్చిందేను. అది రెండోసారి, ఇది మూడోసారి. లేదా మొదటిసారి ఇది అనుకున్న మొత్తం 3 సార్లు యేసు ప్రభు వారి చేత్తో లేదా దేవుడి చేత్తో రాసినట్లు మనం చూస్తాం. ద ఫింగర్ ఆఫ్ గాడ్, ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తము లేదా దేవుని చేవ్రాత. చేవ్రాత అంటే చేత్తో రాసింది. కొంతమంది చేత్తో రాస్తే చదవగలమా చదవలేమా, వాళ్ళ తప్ప ఎవరు చదవలేరు. అట్లాంటి వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి పరీక్షలో. ఎందుకంటే ఎగ్జామినర్కి ఏం అర్థం కాదు కదా, ఫెయిల్ చేస్తే ఎందుకులే అనుకొని పాస్ చేస్తాడు. కొంతమంది చేతులు రాస్తుంటారు, అబ్బా ఎంత బాగా రాశారో అని అనిపిస్తుంది. అబ్బా ఎంత బాగా రాస్తారేంటి, అచ్చుగుద్దారేంటి, కంప్యూటర్ వీళ్ళ ఇంట్లోనంటే బయటకు వచ్చిందా అనేటట్టు బాగా రాస్తారు కదా. ఇప్పుడు మనం చేతితో రాస్తే ఎలాగా వేరే వాళ్ళకి అర్థమైద్దే. కొన్నిసార్లు ఎవరిదైనా నోట్స్ రాసినామంటే వాళ్ళు నోట్స్ తీసుకుని చదువుతుంటా, నాకు ఏం స్టార్టింగ్ అర్థం కాదు, మిడిల్ అర్థం కాదు, ఎండింగ్ కూడా అర్థం కాదు. ఏం రాశారన్నా అంటే అంతా రాశామన్నా, మీరు చెప్పింది అంతా. దేవుని చేతి వ్రాత అలాంటిది కాదు. బహుశా ఎంత అందంగా రాశాడు దేవుడు. 10 ఆజ్ఞలు, మొదట ఈ వైపు అంతా 5 ఆజ్ఞలు, ఇంకో వైపు అంతా ఇంకొక ఆజ్ఞలు, ఈ 2 పలకల మీద తన చేవ్రాత. అందుకే అది ఈ బైబిల్ ఆయన చేతి వ్రాత, ఆయన రాసింది. దేని మీద రాశాడు? రాతి పలకల మీద రాశాడు. పాత నిబంధనలో ఉన్న రాతి పలకలు అయితే ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసంలోనికి తీసుకుని వచ్చి అక్కడ ఉంచినారు. దాని మీద కరుణాపీఠం వచ్చింది, సెరూపులు ఉన్నారు, షెకినా దేవుని మహిమ వచ్చింది. ఇప్పుడు కొత్త నిబంధనలోనైతే కృపా సత్య సంపూర్ణ ఆ వాక్యము శరీరధారి అయి, కనుక ఆ వాక్యమే యేసు ప్రభు అయ్యాడు. అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, నమ్మకమైన వాడు, సత్యసాక్షి, దేవుని వాక్యమన నామము గలవాడు. యేసుక్రీస్తు ప్రభు పేరే వాక్యం. కనుక మన చేతిలో ఏముందంటే ఏం చెప్తాం మనము? ఏముంది అక్క, ఏం తీసుకుని వచ్చారంటే బైబిల్ అని చెప్తాం కదా. కానీ ఏం చెప్పాలా? యేసు ప్రభు బ్రదర్ అని చెప్పాలా. అలాగే చెప్తే ఎంత బాగుంటుంది. బైబిల్ అని చెప్పడం తప్పని నేను అనట్లేదు, అందరికీ అర్థమయ్యే వ్యవహారిక భాష. కానీ ఈ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. కనుక వాక్యమైన దేవుడు మన యుద్ధకు తానే వచ్చినాడు.
ఇప్పుడు ఆ చేతితో రాతి మీద రాసి, ఎందుకు ఇసుక మీద రాయొచ్చుగా, పలక మీద రాయొచ్చుగా. రాతి రాస్తే ఏమైద్ది? చెదిరిపోద్ది, అలాగే ఉంటుంది. అలాగే దేవుని వాక్యం బలంగా మన హృదయాల్లో, పాత నిబంధనలో ఉన్న పలకలు కొత్త నిబంధనలో మనం ఇప్పుడు ఆ పలకలు, దేవా నా హృదయం అనే పలక మీద నీ చేత్తో వాక్యం రాయ్ అనగా అలాగ అనుకుంటాం. వద్దు ప్రభా, మళ్ళీ నువ్వు రాస్తే వేరేది నేను రాసుకుంటా అనుకుంటది కదా. ఇదంతా నా హృదయం రఫ్ నోట్బుక్. కొంతమంది క్లాస్కి ఒకటే నోట్బుక్ తీసుకెళ్తారు, డిగ్రీలో కానీ పీజీలో కానీ ఒకటే నోట్బుక్. దాన్ని 4-5 భాగాలు చేసింటారు. ముందు నుండి ఒకవైపు, వెనక నుండి ఒకవైపు, మధ్యలో పేపర్ పెట్టేసి అక్కడి నుండి ఈ వైపు, ఇక్కడి నుండి ఆ వైపు, జీవితం అంతా అదే రఫ్ నోట్బుక్. వాళ్ళ జీవితాల్లో ఒక రఫ్. మన హృదయాల రఫ్ నోట్బుక్గా దేవుడికి ఉండకూడదు. శుభ్రమైన రాయి వలే దేవుడు, ఆయన చేతి వ్రాత. ప్రభు నువ్వేం రాయాలనుకుంటావు రాయ్. మెనే టెకిల్ ఫార్ సీన్. అలాగే దేవుడు రాయడానికి మన విషయాలు ఇష్టపడ్డేమో. ఏం రాయాలనుకుంటాడు? దేవుని వాక్యమే రాయాలని. యేసుక్రీస్తు నామము ధరించిన వాడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇప్పుడు కొత్త నిబంధన అంతా మన పదాజ్ఞలే కాదు, వాక్యమే మనకి ఇవ్వబడి. అటువల్లే మనమును ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. 3 విషయాలు మనం చూసిన. మొదటిదేంటి? స్టోన్ ఆఫ్ ద శాంక్చురీ, రాయితో కట్టబడిన మందిరం. రెండవది స్టోన్ ఆఫ్ ద శాంక్టిఫికేషన్, పరిశుద్ధతను జ్ఞాపకం చేసే రాయి. మూడవది ఏంటి? స్టోన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, వాక్యమును జ్ఞాపకం చేసే రాయి. 4వ రాయి నిర్గమాకాండం 39వ అధ్యాయం 10వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 39 verse 10. 39:10. ఎక్సోడస్ 39:10. నిర్గమ 39:10. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మనకు రత్నములు అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో స్టోన్స్, రాళ్ళు అని రాయబడింది. కనుక దానిని రాళ్లతో పొదిగిరి. ఏంటిది? యాజకుడు ధరించుకునే వస్త్రం. ఎన్ని పంక్తులు ఉండాలా? 4 పంక్తులు. ఒక్కొక్క పంక్తిలో ఎన్ని రాళ్ళు ఉండాలా? 3 రాళ్ళు. మొత్తం ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఇప్పుడు ఎవరైనా మనకు చెప్పినారనుకో, మీరు కూడా వేసుకునే డ్రెస్లో 12 రాళ్ళు పెట్టుకోవాలా అంటే ఎవరైనా వేసుకుంటారా? ఎవరైనా వేసుకోవడానికి ఇష్టపడతారు? ఇష్టపడరా? ఇష్టపడము. మనం ఒకవేళ వేరే వాళ్ళు చెప్పారనుకో, మీ వస్త్రాలు, వేసుకునే వస్త్రంలో 12 బంగారు నగలు పెట్టుకోవాలా. అబ్బా ఎంత బాగా చెప్పారు బ్రదర్, ఆ బైబిల్ మా కొరకే రాశారా? గోదావరికి ఏం ప్రత్యేకమైన బైబిల్ ఏం కాదు. అలాంటివైతే మనకి చాలా ఇష్టం. ఎందుకని? తేలిక, విలువైంది. ఇదే రాళ్ళంటే విలువ లేనివి, బరువైంది. ఎవరు మోసుకుని ఉంటారు? 12 రాళ్ళంటే 1 రాయి, 2 రాయి, 3 రాళ్ళు, 4 రాళ్ళు, 12 రాళ్ళు మోసుకోవాలంటే ఎలాగ మోసుకుంటావు? మోసుకోవాలి. ఎంత దాకా మోసుకోవాలా? దేవుడు చెప్పి ఎంత దాకా మోసుకోవాలా. ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు. ఏం చేస్తున్నాం మరి? రాళ్ళన్నీ మోసుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని ప్రజల పక్షాన ధూమం వేసి విజ్ఞాపన చేస్తాం. స్టోన్స్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థన కొరకు వాడబడుతున్న రాళ్ళు ఇవి. 11 పెట్టుకోవడానికి లేదు, 12 రాళ్ళు. ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? 12 గోత్రాలు. నీకు ఒక గోత్రం పడలేదనుకో, ఈ రాయి తీసేస్తానంటే కుదరదు. మనం ఎప్పుడన్నా అలాగ అనుకున్నామా? మందిరంకి వచ్చే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తామని అలాగ అనుకో. మనకి ఎవరు ఇష్టపడరో వాళ్ళందరి పేర్లు మనం ప్రార్థన చేయము. వ్యక్తిగతంగా బహిరంగంగా చేయకపోయినా రహస్యంగా చేయొచ్చుగా. అలాగే చేయం. బహిరంగంగా చేయకపోతే రహస్యంగా ఇంకేం చేస్తావు? ఎందుకంటే వాళ్ళు మనకు నచ్చదు. వీడు 12 మంది నీకు నచ్చకపోతే, అహరోను నువ్వు లేవి గోత్రికుడు కదా, మీ గోత్రం ఒకటి పెట్టేసి మిగతావన్నీ తీసేయి ఆయన వేరే వాళ్ళు మనలాంటి వాళ్ళు చెప్తే అహరోను తీసేస్తాడా? ప్రధాన యాజకుడు అలాగే చేయడానికి వీలవుద్దా? అలాగే చేయడానికి వీలే కదా. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, వాళ్ళు ఎలాంటి ఘోరమైన పర్వాలేదు, నేరాలు చేసినా, ఘోరాలు చేసినా, టీవీ 9లో వచ్చినా, ఎక్కడొచ్చినా వాళ్ళ కొరకే ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవుని యొక్క లక్ష్యం. మనం అలాగ ప్రార్థన చేస్తే ఎంత బాగుందో. ఇది భారం. అందుకే కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత భక్సింగ్ గారు వారు చెత్తపని వారు మనకు నేర్పింది ఏంటంటే ప్రేయర్ బర్డన్, ప్రార్థన భారం. ఇదేంటి భారము? ప్రార్థన అంటే భారం పోవాలి కానీ భారం వస్తుంది ఏంటి అని మనం అనుకుంటాం. ప్రే విత్ బర్డన్, భారముతో ప్రార్థన చేయండి. ఇవన్నీ పదాలు చాలా భిన్నంగా మనకు అనిపిస్తున్నాయి. భారం అంటే ఏంటి? నువ్వు 12 రాళ్ళు మోసుకున్నావు అనుకో, ఎలా ఉంటావు? అట్లా ప్రార్థన చేయండి. మనం 12 రాళ్ళు మోసుకోకుండా 12 నగలు మోసుకున్నప్పుడు ఎలాగుంటామో అలాగే ప్రార్థన చేస్తాం.
అలాంటి ప్రార్థన భారంతో కూడిన ప్రార్థన కాదుగా. రాళ్ళన్నీ మోసుకునే వాళ్ళని ప్రార్థన చేయమంటే ప్రార్థన వస్తుందే రాదా? కేకలు వస్తాయి రాదా? వేదన వస్తుందే రాదా? అర్ధధ్వని వస్తుందే రాదా? అంగలార్పు వస్తుందే రాదా? ఇక మొర వస్తుందే రాదా? విజ్ఞాపన వస్తుందే రాదా? అందుకే కీర్తనలో మనం చూస్తాం కదా, సర్వ శరీర ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరం నీ యొద్దకు వస్తా. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా విజ్ఞాపన చెవిన పెట్టము, నా అర్థధ్వని అంగీకరించుము. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనం ఉదయం లేచిన వెంటనే ప్రభు ఈ దినమంతట్లో సహాయం చేయి నాయనా, రేపటికి సహాయం చేయి యేసు ప్రభువును అని ప్రార్థిస్తున్నాము తండ్రి అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ రేపటి దాకా ఇంకా అదే ప్రార్థనే కాదంటారా? చెప్పరేంటి? ఎప్పుడన్నీ 12 రాళ్ళు మోసుకుపోయినట్లు మనకు గుర్తుందా? ప్రార్థన భారంతో రోజంతా ఖాళీగా ఉన్నప్పుడు, వ్యాన్లు వెళ్తున్నప్పుడు, బస్సులు వెళ్తున్నప్పుడు, నడిచిపోతున్నప్పుడు, క్లాసులకు ఖాళీగా ఉన్నప్పుడు, పీరియడ్ ఇంటర్వ్యూలలో ఉన్నప్పుడు, మనం చాలా మందికి టీచర్లు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? అమ్మలక్కలతో మాటలు పెడతాం. ఇది ఎక్కడ తెచ్చారక్క? మీ ఇంట్లో ఏమేమి సామాన్లు ఉన్నాయక్క? అరే మీరు అన్ని చూస్తుంటే చాలా కొత్తగా ఉంటుంది అక్క మీదంతా. ఇట్లాంటి మాటలు పెడతాం. కానీ వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే ఎంత బాగుండు. వాళ్ళొక రాయి. ఏం రాయి అది? డెడ్ స్టోన్, మృతమైన రాయి. ఇప్పుడు ఆ రాయిని ఏం చేయాలా? సజీవ రాయిగా. చనిపోయిన రాళ్ళు ఉన్నారు మన కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, పనిచేసే స్థలాల్లో కానీ. వాళ్ళ భారం అంతా మన మీదే ఉందన్నట్లుగా మనం వారి కొరకు ప్రార్థన చేసి, ప్రధాన యాజకుడు వారందరినీ దేవుని సన్నిధిలో ఎలాగ తీసుకొని వచ్చినాడు, మనం అలాగ తీసుకురావాల్సిన వారమైన. ఇక్కడేముంది? 3 రాళ్ళు ఒక పంక్తి, 4 పంక్తులు ఉండాలి. ఎందుకు అలాగ ఉండాలా? ఇది కూడా ఒక అర్థం ఉంది. 2 6 పంక్తులు ఉండొచ్చుగా, ఒక్కొక్కటి 12 పంక్తులు ఉండొచ్చుగా. ఏ జ్ఞాపకం చేస్తుంది? 3 తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. 4 దేని జ్ఞాపకం చేస్తుంది? 4వ దినాన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నిర్మించబడ్డారు. 4 సువార్తలు, 4 జీవులు. కనుక 4 సార్వత్రికాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుని యొద్దకు మనం సార్వత్రికమంద చెదిరున్న విశ్వాసులను, అవిశ్వాసులను కూడా తీసుకుని వెళ్ళాలి. అప్పుడైతే మనం అహరోను వలె యాజక ధర్మం జరిగించే కనపడే యాజకులుగా మనం ఉంటాం. 5వది ఆఖరి చదివి ముగిస్తాం. యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ 4, 4వ అధ్యాయం, 20వ వచనం. యెహోషువ 4:20. వారు యోర్దాన్లో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి, యోర్దాను దాటి ఇప్పుడు గిల్గాలుకు వచ్చినారు, కనాన్లో ప్రవేశించినారు. కనాన్లో మొదటి స్థలం గిల్గాలు. గిల్గాలు అంటే దొర్లించబడుట అని అర్థం. ఏం దొర్లించబడింది? అవమానం. ఏం దొర్లించబడింది? నింద. ఏం దొర్లించబడింది? ఇటుకలు చేసే పని. ఏం దొర్లించబడింది? బానిసత్వం. ఏం దొర్లించబడింది? ఇబ్బందికరమైన పరిస్థితులు. ఏం తొలగించబడింది? చీకటి. ఏం తొలగించబడింది? పిరమిళ్ళ కట్టే పని. ఏం తొలగించబడింది? బానిస బ్రతుకులు. ఇప్పుడు దేంట్లోనికి వచ్చినారు వారు? స్వేచ్ఛా జీవితంలోనికి వచ్చినారు. కనుక ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి, 12 రాళ్ళు తీసుకుని వచ్చి అక్కడ నిలబెట్టినారు. ఎందుకు ఈ రాళ్ళు అని మీ పిల్లలు అడిగితే, వాట్ మీన్ ది స్టోన్స్? ఈ రాళ్ళు ఎందుకు అని అడిగితే ఏం చెప్పాలా? యెహోవా తన ప్రజలైన వారిని యోర్దాను దాటించెను, దానికి ఇదే రుజువు. యోర్దాన్లో నుండి బయటకు వచ్చిన రాళ్ళు ఇవి, బయట రాళ్ళు కాదు. యోర్దాన్ అంటే ఏంటి? డిసెండర్, దిగి వెళ్ళుట అని అర్థం. యేసుప్రభు యొక్క మరణమును మనకు అది జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసుప్రభు యొక్క మరణములో మనం ఐక్యపరచబడినప్పుడు, ఆయన మరణము ద్వారా కలిగే జీవం, మరణములో ఐక్యత వచ్చినప్పుడు గోధుమ గింజ ఒంటిగా ఉండి ఫలించదు, అయితే అది భూమిలో పడిన యెడల విస్తారంగా ఫలిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే ఆ భూమిలోనికి వెళ్ళి మరణం అనుభవించి తిరిగి లేచినాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ సమాధి నీ విజయం ఎక్కడ? మోడపుల పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఆయన కేక వేసి విజయం తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నవారు విజయోత్సాహముతో ఆయనతో పాటు ఊరేగించే అనుభవంలోనికి తీసుకురాబడ్డారు. ఇప్పుడు గిల్గాలు లేదు. ఏముంది? దాటమి యోర్దాను. ఆ ప్రియుడా, ఈ లోకంలో అంత యాత్ర జరుగుతుంది, వెనకంత అరణ్యము, ముందంతా కనాను. ఏం చేయాలి ఇప్పుడు?
వెళ్ళాలంటే యోర్దాన్ దాటాలా. యోర్దాన్ దాటకుండా వెళ్ళలేము. కనుక అనేక సార్లు మనకి యోర్దాన్ అంటే యేసుప్రభు యొక్క మరణం అంటే మనకి కష్టం అనిపిస్తుంది. నేను చనిపోవాలన్నా, ఈ అక్కర కొరకు, ఈ కోరిక కొరకు, ఈ ఇష్టము కొరకు, ఈ చాయిస్ కొరకు, ఈ ఆప్షన్ కొరకు, ఈ మేలు కొరకు మనం కొన్నిసార్లు చనిపోవాల్సి వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు డై ఫర్ సమ్ గుడ్ రీజన్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్. ఇంకోసారి చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును బట్టి ఏదైనా నాకు మేలు కలిగించే దాని కొరకే నేను చనిపోవటానికి ఇష్టపడకపోతే, యేసు ప్రభు యొక్క పునరుత్థాన యొక్క శక్తిలో నాకు పాలు లేదు, భాగం లేదు, స్వాస్థ్యం లేదు, అనుభవం లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు. యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని నేను అనుభవించాలంటే ఆయన మరణంతో నేను ఐక్యపరచబడాలి. అందుకే భక్త్ సింగ్ గారి ప్రార్థనలు ఎప్పుడు ఖచ్చితంగా ఉండే స్టాండర్డ్ పదాలు ఇదే కదా. హెల్ప్ us that we may know the power of the resurrection. పునరుత్థాన శక్తిని ఎరగనట్లు సహాయం చేయము. పునరుత్థాన శక్తి అంటే అర్థం ఏంటి? ఐఎమ్ విల్లింగ్ టు డై. నేను చనిపోవడానికి ఇష్టపడుతున్నాను. సో ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్. ఇఫ్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు డై ఫర్ ద రీజన్స్ విచ్ ఆర్ బెస్ట్ నోన్ టు మీ, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్. అనేక సార్లు మన దాని కొరకు మనం చనిపోవటానికి ఇష్టపడము. కాని దాని కొరకు అర్రలు చాపుతుంటాం కానీ మనది కాని దాని కొరకు చాపుతుంటాం కానీ మన దాని కొరకు మనం చనిపోవటానికి ఇష్టపడతామా? అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేనిని క్రీస్తు నిమిత్తము ఏవేవి నాకు లాభకరములు అయినా అవన్నీ క్రీస్తు నిమిత్తం నేను నష్టముగా ఎంచుకున్నాను. బికాజ్ ఐ కౌంటెడ్ ఎవ్రీథింగ్ బట్ డంగ్, ఐ ఆమ్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. మనం అన్ని ఏవేవైతే ఈ భూమి మీద పెంటగా ఉన్నాయో అవన్నీ నాకు లాభసాధకమని ఎంచుకున్నప్పుడు యేసుప్రభు యొక్క పునరుత్థాన శక్తిలో నాకు పాలే లేదు, భాగమే లేదు. ఒక విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అదొక మందిరం. ఒక ఆంటీ వస్తుంది, చాలా బాగా ఆరాధన చేస్తుంది. ఆమె భర్త చనిపోయాడు, రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ వచ్చేది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెన్షన్లో ఆమెకు సగం వస్తుంది. ఏం చాలా బాగా ఆరాధన చేసి అన్ని కార్యక్రమాలు వస్తుంటే వాళ్ళని అడిగాము, ఏం బ్రదర్ అంటే చాలా బాగా ప్రార్థన చేస్తుంది. భలే వాళ్ళ బ్రదర్, వాళ్ళ సంగతి మీకు తెలియదా ఏంటి తెలిసింది? ఆమెకు కూతురు ఉందంట. కూతురు ఉంటే కూతురు భర్తున్నాడు, భర్త ఉంటే సరే. ఇప్పుడు ఇదంతా ఏమి రిలేషను? ఆ భర్త అన్న ఉద్యోగం చేస్తే చనిపోయాడంట. ఆ భర్త అన్న ఉద్యోగం చేస్తే చనిపోతే ఇదేంటి? ఆయనకి పెళ్లి కాలేదు, చనిపోయిన ఆయనకి పెళ్లి కాకపోతే పెన్షన్ వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలా? ఎట్లా ఈమెకు ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, నా కూతురే ఆయనకు భార్య అని చెప్తే ఎలాగుంటుంది? అర్థమైంది అనుకుంటా. దానికి ఆమె అల్లుడు కూడా చెప్పిన, సరే అత్త మీరు చెప్పిన ఆలోచన చాలా బాగుంది, అహితోబేలు చెప్పినట్లే ఉంది, దేవుని ఇద్దరు నుండి వచ్చినట్లే ఉంది. అరే ఆఫీస్కి వెళ్ళారు, రిజిస్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్కి. వాళ్ళ పాత అంటే ఆమె బావగారు ఉన్నారు కదా, ఆయన ఫోటో ఈమె ఫోటో పక్కన అతికించినారు. వీళ్ళిద్దరికి పెళ్ళి అయింది. ఆయన ఫోటో తీసుకున్నారు, అక్కడికి వెళ్ళారు. ఆఫీస్ ఎక్కడుందో అక్కడ సబ్మిట్ చేసినారు. ఆడ ఎవరో ఆఫీసర్ తెలిసిన ఆయన అన్నాడు, నాకు తెలిసి చనిపోయిన సార్కి పెళ్లి కాలేదే అన్నాడు. మీకు తెలిసి కాలేదు సార్, కానీ మాకు తెలిసి ఆయనకి పెళ్ళి అయింది అని చెప్పినారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? పెళ్లి కాలేదనే దానికి ఎవిడెన్స్ లేదు, పెళ్ళి అయిందనే దానికి ఎవిడెన్స్ ఉంది. ఇదిగో పలానా అమ్మాయితో ఆయన పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? అంగీకరించినారు, పెన్షన్ ఇస్తుంది. ఆమె కూడా విశ్వాసి, కూతురు విశ్వాసి, తల్లి విశ్వాసి. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత దాకా ఆత్మీయత? మందిరంలో వచ్చి ఎట్లా ఆరాధన చేస్తుందంటే, ప్రభువా నీ ప్రేమ కొరకు ఏం చెల్లించగలను నాయన? ఏం చెల్లిస్తావు అక్క, పెన్షన్ ఉందిగా, తీసుకొని వచ్చి పెట్టలేక. ఇంత నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. అది నీకు సంబంధం లేదు. ఏం సిగ్గు అనిపించట్లేదా? ఎవడని చూస్తే ఏమనుకుంటారు? పలానా ఆమె విశ్వాసరాలు కదా, ఆమె కూతురు బావగారు చనిపోయింటే పెళ్లి కాకుండా ఆయన పెన్షన్ ఈమెకు అర్హురాలుగా చేయటానికి ఈమెను ఆయనకు పెళ్లి చేసినామన్నట్లుగా ఫోటోలు తీసుకుని వెళ్ళి ఆఫీసులో అన్ని తీసుకుని వచ్చి పెన్షన్ చేస్తున్నావే. ఇలాంటి వాళ్ళకి పునరుత్థాన శక్తి వస్తుందంటారా? ఇలాంటి వాళ్ళు వ్యర్థం దగ్గరికి వచ్చారంటారా? ఇలాంటి వాళ్ళు చనిపోవడానికి ఇష్టపడ్డారంటారా? అలాంటి వాళ్ళకి అనిపిస్తుంటారు. మందిరాల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు. కిచెన్లో వాళ్ళే, సండే క్లాస్ వాళ్ళే, మెయిన్ లెసన్ వాళ్ళే, క్లోజింగ్ లెసన్ వాళ్ళే, సిస్టర్స్ మీటింగ్ వాళ్ళే, అన్ని బాగానే చేస్తుంటారు. అబ్బాయి ఏం చేస్తున్నారు అక్క?
వెనక దేవుడు ఇంకోటి పెట్టినాడు, సైడ్ స్క్రీన్ సీసీటీవీ పెట్టినాడు. ఓ దినానికి కనిపించబోతుంది ఆ సీసీటీవీలో. ఆశ్చర్యం కలుగుతుంది. మన కాందాన్ని మనం ఆశించడానికి ఇష్టపడ్డాం న్యాయం. యోర్దాను ఏ జ్ఞాపం చేస్తుందంటే మనము చనిపోవటానికి జ్ఞాపం చేస్తుంది. ప్రభువా, నేను దీనికి చనిపోవటానికి ఇష్టపడుతుంది. అప్పుడేమవుతుందంటే పునరుత్థాన శక్తి మనలో కార్యసిద్ధాలు. ఈ రాళ్ళు ఎందుకు? ఈ రాళ్ళు పునరుత్థాన శక్తికి నిదర్శనం. ఈ రాళ్ళు ఎందుకు? దేవుడు యోర్దాను దాటించినాడు. ఇది నా దేవుడు మనల్ని దాటించాలని కోరుతున్నాడు. బహుశా నీ ముందు యోర్దాను లాంటిది ఏదో వచ్చిందేమో, ఇబ్బంది వచ్చింది, అనారోగ్యం వచ్చింది, నిరుద్యోగం వచ్చింది, పేదరికం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, కష్టాలు వచ్చినాయి, భరించలేనంత వచ్చింది. ఈ యోర్దాను ఎట్లా దాటాలా? వెనక్కి వెళ్ళలేని అరణ్యం కనిపిస్తుంది. ముందుకెళ్ళాలంటే యోర్దానే కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి కూడా బహుశా నువ్వు వెళుతున్నావేమో. నీ దేవుడు యోర్దాను కంటే అధికుడు. ఆయన గొప్పవాడు, ఆయన మహావిజయశాలి. ఆయన యోర్దానును ఏకరాశిగా నిలువబెట్టే సమర్థుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడే యోర్దాను ఏకరాశిగా నిలబడి. ఎవరైనా నీళ్లు ఏకరాశిగా నిలబెడతారు చూడండి. మీరు గ్లాసులో నీళ్లు తీసుకోండి, గ్లాసులో లేకుండా ఇదిగో ఒక కట్టను మాదిరి నిలబడండి అని చెప్పండి. ఒక బకెట్లో నీళ్లు తీసుకోండి, ఒక వాకిలి మాదిరి బకెట్లో నీళ్ళు ఒక వాకిలి మాదిరి ఉండడం చెప్పండి. ఒక కాలువలో నీళ్లు తీసుకోండి, ఒక కాలువ మీరు ఇలాగెళ్ళే బదులు పైకి వెళ్ళండి అని చెప్పండి. అలతాయా? దేవుడు ఏం చేశాడంటే యోర్దానుని ఏకరాశిగా అలా నిలబడి ఉంటే దేవుని ప్రజలైన వారు 6 నెలలు ఎంత బురద ఉంటుంది, ఎంత కంపు ఉంటుంది, ఏమి లేదంట. 6 నెలల మీద ఎలాగ 6 నెలలు పోయిందంటే అక్కడ రాళ్ళు కూడా కనిపించిన. రాళ్ళు మోసుకొని వచ్చినారు. మోసుకున్న వాళ్ళకి ఏం బురద కూడా కనిపించలేదు. తీసుకుని వచ్చిన 12 రాళ్ళు కట్టారు. వాట్ మీన్ దీస్ స్టోన్స్? ఈ రాళ్ళు ఎందుకు? అవి దేవుడు ఇశ్రాయేలుని యోర్దాను దాటించినాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు చెందని వాడు. స్టోన్స్ ఆఫ్ సక్సెస్, విజయపు రాళ్ళు. ఎలాంటి దుస్థితి అయినా సరే యేసుక్రీస్తులో విజయం. యేసుక్రీస్తు విజయ భూమి మీద మనం నిలబడి, శిలువ భూమి మీద నిలబడి ముందుకు సాగవలసిన వారైనా. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు 5 విషయాలు మనం చూసినాం. మొదటిది ఏంటి? స్టోన్స్ ఆఫ్ శాంక్చురీ, మందిరం కట్టబడిన రాయి. రెండవది ఏంటి? స్టోన్ ఆఫ్ సర్కంసిషన్, సున్నతి చేయటానికి ఉపయోగించిన రాయి. మూడవది ఏంటి? స్టోన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్యం రాయబట్టడానికి ఉపయోగించిన రాళ్ళు. నాలుగవది ఏంటి? స్టోన్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థన కొరకైన రాళ్ళు. ఐదవది ఆఖరిది స్టోన్స్ ఆఫ్ సక్సెస్, విజయం కొరకైన రాళ్ళు. అటువలే మనమును సజీవమైన రాళ్ళయుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. మోకరించండి, ప్రార్థన.